ఇది నా జీవితంలో నిజంగా జరిగిన సంఘటన. ఒక చిన్న నిర్ణయం ఎలా పెద్ద సమస్యగా మారుతుందో ఈ కథ చెబుతుంది. ఒకరోజు నేను ఒక వ్యక్తిని కలిశాను. మొదట అతను చాలా సింపుల్గా, నిజాయితీగా కనిపించాడు. మాట్లాడే విధానం కూడా చాలా కన్విన్సింగ్గా ఉండేది. మెల్లగా మా మధ్య పరిచయం పెరిగింది. రోజులు గడిచే కొద్దీ అతను నాతో ఎక్కువగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒకరోజు అతను నాకు ఒక జాబ్ ఆపర్చునిటీ గురించి చెప్పాడు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే మంచి ఆదాయం వస్తుంది అని చెప్పాడు. మొదట నేను కొంచెం డౌట్ పడ్డాను. కానీ అతను మాట్లాడే విధానం చూసి, అతను చెప్పే మాటల్లో కాన్ఫిడెన్స్ చూసి నేను నమ్మడం మొదలుపెట్టాను. ఒకరోజు మేమిద్దరం కలిసినప్పుడు అతను కొద్దిసేపు పక్కకు వెళ్ళి ఫోన్లో ఎవరితోనో మాట్లాడి రావడం నేను గమనించాను. తిరిగి వచ్చి నాకు చెప్పాడు, ఇది చాలా పెద్ద అవకాశం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదు అని. ఆ సమయంలో నాకు అది నిజంగా మంచి ఛాన్స్ ఏమో అనిపించింది. ఆ నిర్ణయం నా జీవితాన్ని ఎలా మార్చేస్తుందో నాకు తెలియదు. మొదట అతను నాకు చిన్న చిన్న పనులు ఇచ్చేవాడు. అవి చూసేందుకు చాలా నార్మల్గా అనిపించాయి. ఏదైనా తప్పు జరుగుతోందా అని కూడా నాకు డౌట్ రాలేదు. మెల్లగా అతను నన్ను పూర్తిగా కన్విన్స్ చేసేశాడు. అతనిపై నాకు నమ్మకం అమాంతం పెరిగిపోయింది. ఒకరోజు అతడు నన్ను అడిగాడు, నీ బ్యాంక్ అకౌంట్ యూజ్ చేస్తే ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది అన్నాడు. ఆ మాట వినగానే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ అతను ఇది సేఫ్, టెన్షన్ ఏమీ అవసరం లేదు అని నన్ను నమ్మించాడు. అతని మాటల మీద నమ్మకం పెట్టుకొని నేను ఒప్పేసుకున్నాను. నేను ఓకే అన్న తర్వాత నా అకౌంట్లో ఒక్కసారిగా చాలా ట్రాన్సాక్షన్స్ జరగడం అనేది స్టార్ట్ అయిపోయింది. పెద్ద మొత్తంలో డబ్బులు రావడం, వెళ్ళడం మొదలైంది. అది చూసి నాకు కొంచెం భయమేసింది. ఇదేంటి అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడే నాకు మొదటిసారి అనుమానం వచ్చింది. ఏదో తప్పు జరుగుతోంది అనిపించింది. అప్పటికే నా పరిస్థితి నా చెయ్యి దాటిపోయింది.